హాయ్ అండి. ఇదిగోండి గోంగూర నేను చెప్పాను కదా, ఇలా ఎండబెట్టుకోవాలి. ఇలా బాగా ఇలా ఆరితేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఓకేనా? 24 గంటలు ఆరింది ఇది. మరీ తడి కానీ చెమ్మ కానీ అస్సలు ఉండదు, ఇంకా టోటల్గా ఆరిపోయిందన్నమాట. మరీ ఎండినా బాగోదు, ఇలా ఉండాలి. దీన్ని మనం ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని నూనెలోనే వేపుకోవాలి. ఆయిల్ గోంగూర సపరేట్ అయిపోయేంత వరకు వేపుకోవాలి. మీరు పచ్చడి చికెన్లో వేసినా లేకపోతే ఫ్రాన్స్లో వేసినా గోంగూర అలా వేసుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఓకేనా? ఎవరైనా కానీ గోంగూర పచ్చడి పెట్టుకున్నా నిల్వ పచ్చడి పెట్టుకున్నా ఇలా ఆరబెట్టుకుంటేనే పచ్చడి బాగుంటుంది. చూసారా, ఇది చక్కగా క్లాత్ మీద ఆరబెట్టనేది ఇలా ఆరిపోయింది. ఇప్పుడు దీంట్లో చెమ్మ చాలా ఉంటుంది కానీ మనకు తెలియదు. దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని వేపుకోవాలి. ఓకేనా? ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. గోంగూర నిల్వ పచ్చడికి మనం ఎలా చేయాలి, ఎన్ని వేయాలి అన్నీ కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో ఛానల్లో చూడండి. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.